హాయ్ ఎవ్రీవన్. ఈరోజు రూబిక్ క్యూబ్లో ఇంట్రడక్షన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. దాని నెక్స్ట్ క్లాస్ అనమాట. ఇక్కడ కింద ఫ్లవర్ ఎలా చేయాలి, తర్వాత డౌన్ లేయర్ మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనం వైట్ కలర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో వైట్ అంటే ఇది కదా, సెంటర్ని బేస్ చేసుకుని మనం ఏ కలర్ చేస్తామో డిసైడ్ అవుతాం. కాబట్టి వైట్ కలర్ చేయాలనుకుంటే ఈ వైట్ సెంటర్ అనేది మనం డౌన్కి పెట్టాలి. ఇలా డౌన్కి పెట్టేసిన తర్వాత ఆపోజిట్లో ఏ కలర్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది కదా. ఎల్లో ఉన్న తర్వాత దీనికి ఎడ్జ్ పీసెస్ ఉన్నాయి కదా. సో బిట్వీన్ ద సెంటర్స్ వీ హ్యావ్ ఎడ్జ్ పీసెస్. ఆ ఎడ్జ్ పీసెస్కి మనం ఈ వైట్లో ఏ కలర్ చేయాలనుకున్నామో ఆ కలర్, అంటే మనం వైట్ చేయాలనుకున్నాం కదా డౌన్లో. సో అక్కడ ఈ ఎడ్జ్ పీసెస్ అనేవి తీసుకురావాలి. టాప్లో ఉన్న దాని పక్కగా ఆ వైట్ ఎడ్జ్ పీసెస్ తీసుకురావాలి. సో ఇక్కడ ఎల్లో ఉంది, ఎల్లోకి ఎడ్జ్ పీస్ అనేది మనం వైట్ తీసుకురావాలి. దీనికి ఫార్ములాస్ అయితే ఏమీ ఉండవు, మనం ఓన్గా చేస్తాం ఇలా రొటేషన్స్ చేస్తూ. ఓకేనా. ఎక్స్ట్రా కార్నర్స్ అవి ఏమైనా వైట్ వచ్చినా నో ప్రాబ్లం, కానీ మెయిన్గా ఎడ్జెస్ మాత్రం కంపల్సరీగా వైట్ ఉండాలి. అంతవరకే మనం చూసుకుంటాం. చూసారా, ఈ వైట్ ఫ్లవర్ అనేది టాప్లో చేసాం. ఓకేనా. వైట్ ఎడ్జ్ పీసెస్ తీసుకొచ్చాం. ఎక్స్ట్రా వైట్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్ట్రా కార్నర్స్లో వైట్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఎడ్జ్ పీసెస్ కంపల్సరీ వైట్ రావాలి. ఆ తర్వాత ఒక ఎడ్జ్ పీస్ తీసుకోండి. ఒక ఎడ్జ్ పీస్ తీసుకుంటే వైట్ ఒకటి ఉంటుంది. ఎడ్జ్ పీస్ అంటే 2 కలర్స్ కాబట్టి ఒకటి వైట్ అయితే దాని పక్కనే ముందు రెడ్ ఉంది. ఓకే, దాని కింద ఈ రెడ్కి ఈ సెంటర్ ఉంది చూసారా, అది కూడా ఈ రెడ్ సెంటర్ మ్యాచ్ అయ్యేలాగా ఈ టాప్ లేయర్ని పట్టుకుని కింద 2 కలిపి ఇలా రొటేట్ చేసి రెడ్ తీసుకొస్తాం. ఓకేనా. రెడ్ తీసుకొచ్చి జస్ట్ 2 రొటేషన్స్ చేస్తాం. అప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఇంకో ఎడ్జ్ పీస్తో. చూడండి, ఇంకో ఎడ్జ్ పీస్ ఉంది చూసారా, టాప్లో ఒక ఎడ్జ్ పీసెస్ తీసామా, ఒక ఎడ్జ్ పీస్ తీసుకోండి. వైట్ పక్కగా ఏముంది, ఆరెంజ్ ఉంది. ఇక్కడ ఆరెంజ్ సెంటర్ వచ్చేలాగా రొటేట్ చేద్దాం. ఓకే, ఇది ఆరెంజ్ సెంటర్ వచ్చిందా. వచ్చిన తర్వాత ఏ డైరెక్షన్ అయినా పర్వాలేదు, 2 రొటేషన్స్ చేస్తాం అంతే. ఇలా కిందకు వస్తుంది. సేమ్ అలా అన్ని ఎడ్జ్ పీసెస్కి రిపీట్ చేయాలి. ఈ వైట్ అండ్ గ్రీన్ ఉందా, ఇక్కడ గ్రీన్ సెంటర్ అనేది మ్యాచ్ చేస్తాము, 2 రొటేషన్స్ అనేది చేస్తాం. ఓకే. ఆ తర్వాత బ్లూ ఉంది, బ్లూ సెంటర్ తీసుకొచ్చి బ్లూ ఎడ్జ్ పీసెస్ కిందకి వచ్చేలా చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, డౌన్లో వైట్ ఫ్లవర్ అనేది అయితే వచ్చేసింది. ఎక్స్ట్రా కార్నర్స్ వచ్చినా పర్వాలేదని ముందే చెప్పాను కదా. సో ఇవి ఎలా చేయాలనేది కూడా ఇప్పుడే చెప్తాను. ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇది మీ ఫేస్ సైడ్ అనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుందని ఇలా మీ ఫేస్ సైడ్ మీరు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పట్టుకొని చూపిస్తున్నాను. ఇది మీ ఫేస్ సైడ్. ఓకేనా. ఈ రిమైనింగ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసాయి 2, రిమైనింగ్ 2 ఎలా చేసేస్తాం, లేదా ఒకవేళ మీకు 4 రాకపోతే 4 ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ కింద ముందైతే ప్లస్, ఈ వైట్ ప్లస్ అనేది రావాలి. ఆ తర్వాత రిమైనింగ్ కార్నర్స్ రావడానికి మనకి ఫార్ములాస్ ఉంటాయి, అది ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇప్పుడు చూడండి, ఈ కార్నర్ ఉంది కదా, అంటే ఫ్రంట్ రైట్ ఈ కంబైన్డ్ కార్నర్ ఇదనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏ కలర్ ఫినిష్ చేయాలో ఆ కలర్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం వైట్ చేస్తున్నాం కాబట్టి వైట్ ఈ కార్నర్కి వచ్చేలా చేయాలి. ఈ కార్నర్ అంటే ఈ 3 కలర్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ఆరెంజ్ ప్లేస్లో ఉండొచ్చు, గ్రీన్ ప్లేస్లో ఉండొచ్చు, ఈ వైట్ ప్లేస్లోనే. ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి నేను ఒక్కొక్క ఫార్ములా చెప్పాను. సో ఫేస్ సైడ్ వైట్ ఉంటే ఒక ఫార్ములా, రైట్ సైడ్ ఉంటే ఒక ఫార్ములా, టాప్లో ఉంటే ఒక ఫార్ములా చెప్పాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఫేస్ సైడ్ చూస్తుంది. ఓకేనా.
ఈ ఫార్ములా అప్లై చేసే ముందు ఇంకొక కండిషన్ ఒకటి చేయాలి మనం. అదేంటి, ఈ 3 కలర్స్కి ఒక కార్నర్ అంటే 3 కలర్స్ ఉంటాయి. ఒకటేమో మనం ఏ కలర్ ఫినిష్ చేయాలో అది వైట్ అనుకోండి, వైట్ చేస్తున్నాం. రిమైనింగ్ 2 కలర్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇదే ఆరెంజ్ అండ్ గ్రీన్ అనేది ఇక్కడ ఉండాలి. అంటే ఇక్కడ అంటే ఫేస్ సైడ్, ఈ రైట్ సైడ్, ఈ ఫేస్ సైడ్ రైట్ సైడ్ అనేది సెంటర్స్గా ఉండాలి. ఫేస్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఉన్న రిమైనింగ్ 2 కలర్లు ఇక్కడ ఉండాలి. ఒకటి అటు ఇటు అయినా నో ప్రాబ్లం. ఐ మీన్ ఇప్పుడు ఆరెంజ్ సెంటర్ ఇక్కడ, గ్రీన్ సెంటర్ ఇక్కడ రావచ్చు, పర్వాలేదు. మెయిన్ మనకు కావాల్సింది ఇక్కడ వైట్ కాకుండా ఉన్న రిమైనింగ్ 2 కలర్లు, ఒకటి ఫేస్ సెంటర్గా ఉండాలి, ఒకటి రైట్ సెంటర్గా ఉండాలి. అంతే, అది కండిషన్. మెయిన్ ఫస్ట్ చూసుకోవాల్సింది అవే. కావాల్సిన వైట్ కలర్ ఈ కార్నర్కి తెచ్చుకోవడం, రిమైనింగ్ 2 కలర్స్ ఫేస్ అండ్ రైట్ సైడ్ కార్నర్స్గా ఉండడం. ఆ తర్వాత మాత్రమే మనం ఫార్ములా అప్లై చేయాలి. ఈ సెంటర్స్ మ్యాచింగ్ చేయకుండా చేస్తే కరెక్ట్గా రాదు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది. ఒకవేళ లేకపోతే కనుక టాప్ని ఇలా పట్టుకుని కింద 2 కలిపి రొటేట్ చేసి ఇక్కడికి తెచ్చుకుంటాం. నాకు ఆల్రెడీ ఆరెంజ్ అండ్ గ్రీన్ మ్యాచ్ అయ్యింది ఫేస్కి రైట్ సైడ్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ ఉంటే ఫార్ములా వచ్చేసి ఏం చెప్పాను, U1 R1. ఓకే, వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వైట్ ఎక్కడ ఉంది, సారీ ఇక్కడ ఉంది. ఓకేనా? కానీ సెంటర్స్ రిమైనింగ్ కలర్స్ మ్యాచ్ చేయాలి కదా, రెడ్ అండ్ గ్రీన్. సో ఇక్కడ రెడ్ లేదు, గ్రీన్ ఉంది. కానీ సో ఇలా తిప్పాను అనుకోండి, ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది. రైట్ సైడ్ ఫార్ములా ఏంటి, R1 U1. ఓకే, వచ్చింది. నెక్స్ట్ రెడ్ అండ్ బ్లూ ఉంటే, ఇక్కడ రెడ్ ఉంది, బ్లూ లేదు కాబట్టి మళ్ళీ రొటేట్ చేశాను. ఇక్కడ రెడ్ వచ్చేసింది, ఇక్కడ బ్లూ వచ్చేసింది. రైట్ సైడ్కి ఫేస్ సైడ్కి ఇవైతే ఉండాలి రిమైనింగ్ 2 కలర్స్. ఫేస్ సైడ్ చూస్తే ఏంటి ఫార్ములా, ఇక్కడ ఎంటీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, మనం ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడికి వస్తుంది U1 R1. చూసారా, ఇక్కడికి వైట్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక వైట్ రావాలి. ఓకేనా? ఇలా తెచ్చుకోండి. ఎప్పుడు ఇదే పొజిషన్లో ఉండాలి, రైట్ సైడే ఉండాలి. ఓన్లీ టాప్ పట్టుకుని కింద 2 తిప్పుకోవాలి, క్యూబ్ మొత్తం తిప్పొద్దు. టాప్ పట్టుకుని ఇలా కింద 2 రొటేట్ చేసుకొని సెంటర్స్ మ్యాచింగ్. ఆరెంజ్ అండ్ బ్లూ, ఇదిగో ఆరెంజ్ ఇక్కడ ఉంది, బ్లూ ఇక్కడ ఉంది, సెంటర్స్ మ్యాచ్ అయ్యాయి. ఇది నా ఫేస్ చూస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి ఈ సెంటర్స్ రిమైనింగ్ కలర్స్ ఇక్కడ సెంటర్స్ మ్యాచ్ అయ్యాయి, ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇప్పుడు U1 R1. ఓకే, డౌన్ అయిపోవాలి ఇది మొత్తం. నెక్స్ట్ ఇలా హాఫ్ టీ అనేది సెంటర్కి ఈ డౌన్ లేయర్ మ్యాచ్ అవుతుంది అనమాట. హాఫ్ టీ అనేది వస్తుంది, ఇలా కూడా రావాలి. మీరు కానీ సెంటర్స్ మ్యాచింగ్ చేయకపోతే ఈ హాఫ్ టీ అనేది రాదు. సెంటర్స్ మ్యాచ్ చేసి ఫార్ములాస్ కరెక్ట్గా అప్లై చేస్తే ఈ డౌన్ లేయర్ కంప్లీట్ అయిపోయి ఈ హాఫ్ టీ అనేది అయితే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మీకు ఈ కంప్లీట్ చేసేసరికి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఓకేనా? అర్థమైంది కదా డౌన్ లేయర్ ఎలా ఫినిష్ చేయాలో. ఇలా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.